ఉన్నప్పటికీ కూడా దీనిలో యొక్క సున్నప్రాయ నిక్షేపాలు 68 నుంచి 69 మిలియన్ టన్నులు. అంటే వీళ్ళు సంవత్సరానికి కనుక 1.8 అంటే 18 లక్షల టన్నులు కనుక తీయడం జరిగితే ఇది వచ్చే 37-38 సంవత్సరాల వరకు ఈ సిమెంట్ ప్లాంట్కి సరఫరా చేయడం అన్నది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ మీ అందరికీ తెలుసు మైనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో. ముందు డ్రిల్లింగ్ చేస్తారు, లైమ్ స్టోన్ ఎక్కడైతే ఉంటుందో ఆ డ్రిల్లింగ్ చేసిన తర్వాత దానిలో ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ చేసి పేలుడు పదార్థాన్ని పెట్టి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు సున్నప్రాయ అంతా ముందుకు వచ్చి డీఫ్రాగ్మెంటేషన్ అంటారు, ముక్కలు ముక్కలుగా అయ్యి కిందకి పడుతుంది అన్నమాట. దాన్ని తీసుకుని క్రషర్ దగ్గరికి లోడర్ల ద్వారా దాన్ని ఒక డిప్పర్లలో కానీ డంపర్లలో కానీ లోడ్ చేసి క్రషర్ దగ్గర దాన్ని క్రష్ చేసి సిమెంట్ ప్లాంట్కి సరఫరా చేయడం అన్నది జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది అవన్నీ కూడా పూర్తిగా పర్యావరణంతో అనుసంధానం చేసి అవన్నీ కూడా ఆ కార్యక్రమం అంతా కూడా రూపొందించడం జరిగింది అన్నమాట. సో దీనిలో ఈ ఒక రకంగా ఈ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న కాలుష్యం